టీఎస్పీసీ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని యాపల్గూడ సెకండ్ బెటాలియన్ ను సందర్శించారు. బెటాలియన్ కమాండెంట్ వేణుగోపాల్ పూలబొకే అందజేసి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముందుగా బెటాలియన్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కొత్తగా నిర్మించిన ప్రధాన ప్రవేశ ద్వారంతో పాటు ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ బ్యారక్, కమాండో బ్యారక్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆ తర్వాత పెట్రోల్ బంకు నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు కార్యక్రమాలను బెటాలియన్ అధికారులు ఆమెకు వివరించారు. ఏడీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా యాపలగూడలోని సెకండ్ బెటాలియన్ కు రావడం జరిగిందని స్వాతి లక్రా మీడియాకు తెలిపారు. అన్ని సౌకర్యాలు, హంగులతో కొత్త భవన నిర్మాణాలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో బెటాలియన్ సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి సేవలు అందిస్తారన్నారు. రాబోయే రోజుల్లో బెటాలియన్ మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు భవిష్యత్తులో కృషి చేస్తామన్నారు. ఆదిలాబాద్ లో నేను అడిషనల్ డీజీ టీఎస్ఎస్పీ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం రావడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఒక మంచి గేట్, ఈ కొత్త బటాలియన్ కాబట్టి దీంట్లో చాలా సౌకర్యాలు లేదు. ఇప్పుడు మంచి ఒక గేట్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అదే విధంగా ఒక మెన్ బ్యారక్ కూడా, కమాండో బ్యారక్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ 3 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బ్యారక్స్ కూడా మన దగ్గర ఉంది. రాబోయే కాలంలో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఆల్మోస్ట్ రెడీ ఉంది. ఒక నెల పడుతుంది, అది కూడా తయారైపోతుంది. అదే విధంగా వెపన్స్ అన్ని పెట్టుకోవడానికి వెల్ ఆఫ్ ఆర్మ్స్ గానీ, ఇంకా ఆల్ ది అదర్ అమ్యూనిటీస్ ఏదైతే ఒక బటాలియన్ లో ఉండాలి.